హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీగా మెజర్మెంట్ ప్రకారం ప్రిన్స్ కట్ చేసుకునే విధానం చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇది 2 మడతలు ఉంది కదా, ఈ 2 మడతల క్లాత్ ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్ ఈజీగా మీడియం సైజు వాళ్ళ నుంచి కొంచెం పెద్ద లావు ఉండే వాళ్ళకి మనం ప్రిన్స్ కట్ పెట్టేసుకుందాం. చూడండి, నేను ఎంత పొడవు 13 తీసుకుంటున్నా. 13 అంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకుందాం. షోల్డర్ వచ్చేసి 6.5. చూడండి, షోల్డర్ 6.5 ఇలాగా. సేమ్ కిందికి ఆమదం సైజు కూడా షోల్డర్ 6.5. ఓకేనా. ఇలాగ వచ్చేసి 14 అంటే 13 2 గీతలు తీసుకుంటున్నా, 14 లేదు. ఇక్కడ 1 ఇంచ్ అవసరం లేదు, తక్కువ ఎక్కువనే తీసుకోవాలి. 1 ఇంచ్ కంటే తక్కువ అంటే ఇటువైపు లోతు రావాలి. అది ఫ్రిన్స్ కట్ విడివిడిగా కుట్టేటప్పుడు చూసుకోవాలి మనం, లేదా కట్ చేసుకుంటే మర్చిపోతాం. కాబట్టి ఇది నేను ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు వచ్చేసి 14.5 తీసుకుంటున్నాను. చూడండి, పొడవు 14.5. ఈడ గల్ల వచ్చేసి 3 ఇంచులు. కిందకి గల్ల మీకు నచ్చినంతగా పెట్టుకోండి, లేదా బోట్ నెక్ అనుకుంటే ఇలా చిన్నగా కూడా పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి 10 ఇంచుల కాడికి ఒక చిన్న కట్ ఇచ్చుకోండి ఇలాగా. ఇప్పుడు నీట్గా ఇది కట్ చేసేసుకుందాం. ఇలాగా కట్ చేసేసుకుందాం ఈ బ్లౌజ్. ఇప్పుడు విడివిడిగా మనం కట్ చేసేది గీసి చూపిస్తా, కట్ చేయను, నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు గల్ల మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి, ఇలా పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రిన్స్ కట్కి అయితే నేను 10 ఇంచులు తీసుకుంటా, లేదంటే 9.5 తీసుకుంటా. 10 ఇంచులే. ఇటు వచ్చేసి నేను 3.5 తీసుకుంటా. చూడండి ఇక్కడికి. ఇప్పుడు స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నీట్గా ఇలా వేసేసుకోండి మార్కింగ్. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను ఇది కట్ చేయను, నేనైతే దీని మీద కుట్టేసేసి ఇలా వేసేసుకుంటాను కాబట్టి కట్ చేయను నేనైతే. ఓకేనా. ఇప్పుడు వెనకాల మనకి నెక్ అయినా ముందట నెక్ అయినా సరే మనకి 3 ఇంచులన్నర. చూడండి, 3 ఇంచులన్నర ఇక్కడికి వేసుకొని మనకి 10 లేదా 11 పెట్టుకోండి. నేనైతే గల్ల 10 పెడుతున్నా. ఆల్మోస్ట్ అందరికి గల్ల 10 ఉంటుంది కాబట్టి. ఓకేనా. చూడండి, నేను గల్ల అయితే ఇలా పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన గల్ల మీరు పెట్టుకోవచ్చు అండి. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ వచ్చేసి నేను 6 ఇంచులు పెట్టుకుంటున్నా. 6 ఇంచులు లేదంటే 7 ఇంచులు పెట్టుకోండి. ఇలా నార్మల్గా ఒక 1 ఇంచ్ ఇక్కడికి వెళ్ళి 2 ఇంచెస్ కాడ మార్కింగ్ వేసేసుకోండి. అలాగే 1 ఇంచ్ కాడ మార్కింగ్ వేసుకోండి. ఇలా నీట్గా ఇలా గీసుకొని రండి. హ్యాండ్స్ సరిపోతుంది. నేను అంజాద ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను కాబట్టి. ఇలాగా నీట్గా ఇలాగైనా గీసుకరండి, ఇలాగైనా గీసుకొచ్చుకోండి. నాకు అంజాద ఐడియా తెలుసు కాబట్టి నేను ఇలా అయితే గీసేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కట్ చేసేసుకోండి. నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను ఇవన్నీ. ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.